అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. మీరు ఇంతవరకు ఎప్పుడు కాకరకాయ ఉల్లికారం ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. నేను చూపించే ప్రాసెస్లో చాలా బాగుంటుంది. దీనికోసం కాకరకాయలను మొదలు చివరు కట్ చేసి కాకరకాయని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్లోంచి విత్తనాలని సపరేట్ చేసేయాలి. ఈ విత్తనాలు కూడా మనకి వేస్ట్ అవ్వవు. ఈ విత్తనాలు కూడా మనం ఈ కర్రీలో యూస్ చేస్తాము. ఎలా యూస్ చేస్తామనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకున్నాం. చూసారా ఎన్ని సీడ్స్ వచ్చాయో? ఈ సీడ్స్ మొత్తం కూడా మనం కర్రీలో యూస్ చేస్తాము. ఇప్పుడు ప్రాసెస్ కోసం ఫస్ట్ మనం ఉల్లికారం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న పీసెస్, ఇప్పుడు మనం ఏవైతే కాకరకాయలోంచి సీడ్స్ తీసామో ఆ సీడ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కుక్ అయితే సరిపోతుంది, మరి డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనకు. ఇలా మొత్తం కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 4 పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఉంటే అవి కూడా కట్ చేసి దీంట్లో వేసి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఇవి మొత్తం ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మొత్తం మిక్సీ జార్లోకి వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం పచ్చిపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవి యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై చేసుకొని మనం మిక్సీ చేసుకోవాల్సిన మిక్సీ జార్లో ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కొంచెం నువ్వులు కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది ప్యూర్లీ ఆప్షనల్. నువ్వులు నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందు తీసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకోవడానికి కొంచెం చింతపండు, ఉప్పు, కారం మన స్పైసీ లెవెల్స్కి తగినట్లు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిక్సీ చేసి ఇలా మనం ఉల్లికారం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదే మెయిన్ మసాలా. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ముందు మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఏవైతే మనం విత్తనాలు తీసేసి పీసెస్ కట్ చేసుకున్నామో ఆ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది కాకరకాయ అస్సలు చేదే ఉండదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఇలా ఫ్రై అయింది కదా, ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని విడిగా తీసేసుకోవాలి. మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, ఇది ప్రతి పీస్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టఫ్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి స్టఫ్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలా అంతా కూడా కర్రీలో యాడ్ చేసి తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.